అందరికీ నమస్కారం. పెన్షనర్లకు గుడ్ న్యూస్ 7,500 అదనపు పెన్షన్. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా ఏళ్ళుగా భారత్లో కార్మిక సంఘాలు, పెన్షనర్ గ్రూపులు ఈపీఎస్ 95గా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2014లో 1000గా నిర్ణయించిన మినిమం పెన్షన్ అమౌంట్ను అప్డేట్ చేయలేదు. ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంటరీ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపునిచ్చింది. అయితే దీంతో పెన్షన్ అమౌంట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 1995లో ప్రారంభించిన ఈపీఎఫ్ 95 అనేది రిటైర్ అయిన తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే స్కీమ్. ఇది కనీసం 10 ఏళ్లుగా పెన్షన్ ప్లాన్కు కాంట్రిబ్యూషన్ చేసే ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే 10 ఏళ్ల క్రితం నిర్ణయించి ₹1000 మినిమం పెన్షన్ ఇప్పుడు ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బసవరాజు బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది. అయితే ఈపీఎస్ థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. అయితే ఈ రివ్యూ స్కీమ్ అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ను సూచించే లక్ష్యంతో చేరుతుంది. అయితే 30 ఏళ్లలో ఇలాంటి రివ్యూ జరగడం కూడా ఇదే మొదటిసారి. 2025 చివరికి పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కమిటీ రిపోర్ట్ తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. 2014 నుంచి జీవన వ్యయం ఎన్నో రెట్లు పెరిగింది, కానీ పెన్షన్ మొత్తం అలాగే ఉందని తెలిపింది. ఈ అంశాన్ని అత్యవసర భావంతో పరిగణించి కనీస పెన్షన్ పెంచాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది. 2020లో కనీస పెన్షన్ 2,000కు పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది. అయితే కానీ ఆర్థిక శాఖ దాన్ని తిరస్కరించింది. 2024-25 బడ్జెట్కు ముందు ఈ ఆలోచన మళ్లీ చర్చకు వచ్చింది. ఏడాది ప్రారంభంలో రిటైర్డ్ ఈపీఎస్ 1995 ఉద్యోగులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కలిపి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెన్షన్తో పాటు డిఆర్ఎస్ అలవెన్స్లు పెంచాలని కోరారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు రిటైర్మెంట్ చేసి వారికి సహాయం చేయడానికి ట్రేడ్ యూనిట్లు, ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా 7,500 పెన్షన్ డిమాండ్ చేస్తున్నాయి. థర్డ్ పార్టీ రివ్యూకి పిలుపు లక్షలాది మంది ఈపీఎస్ 95 పెన్షనర్లతో ఆశ కలిగిస్తుంది. జీవన వ్యయాలు పెరుగుతున్నందున పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం లభిస్తుంది. 2025 చివరి నాటికి గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.